దిస్ ఈజ్ లక్ష్మీ అరవింద ఫ్రమ్ ఎక్స్ప్లోర్ ఛానల్. మీకు అన్ని ప్లేస్లు చూపించడమే నా ధ్యేయం. ఇస్రో ISRO ఇస్రో స్పేస్కి ఎంతమంది వెళ్ళారు, ఇస్రో స్పేస్ స్టేషన్కి ఎంతమంది చూశారు. మొన్ననే రీసెంట్గా లాంచ్ చేసిన స్పేస్ టెక్ C90 మిషన్ని ఎంతమంది చూశారు, లైవ్ టెలికాస్ట్ని ఎంతమంది చూశారు. రీసెంట్గా 2 days బ్యాకే చాలా ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్గా మన ప్రపంచం డెవలప్ అవ్వడానికి ఎన్నో ర్యాకెట్లు ఆకాశంలో పంపించి మన ఎర్త్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని కనుక్కొని రీసెర్చ్ చేసి ఎలా డెవలప్ చేయాలా అని ఈ రాకెట్ లాంచెస్ని పంపిస్తున్నారు. ఈ ఇస్రో యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో పులికాట్ చెరువు అటువైపు ఉంది, కానీ చెన్నై బార్డర్లో ఆంధ్రప్రదేశ్కి నెల్లూరుకి దగ్గరగా ఇది నిర్మించారు. దీని మొలాంచి స్పేస్లన్నీ రాకెట్స్ అన్ని ఆకాశంలో పంపడం మొలాంచి రాకెట్స్ ద్వారా ఈ భూప్రపంచంలో ఏం జరుగుతోందో, ఏ కండిషన్స్ ఎలా ఉన్నాయో కనుక్కొని రీసెర్చ్ చేసి ఈ భూప్రపంచాన్ని డెవలప్ చేసే విధంగా సైంటిఫికల్గా మనం ఎంతో ఎదుగుతున్నాం. రాకెట్ లాంచ్ స్పేస్ స్టేషన్ ఇది చూడగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మనము ఎంతో ఉన్నతంగా ఉన్న సైంటిఫికల్గా ఎంతో ఉన్నతంగా ఉన్న ప్లేస్కి వచ్చానని ఇండియా పరంగా ఆంధ్రప్రదేశ్ పరంగా చాలా గర్వంగా కూడా అనిపించింది ఈ ప్లేస్కి రావడం వలంచి. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ ఇలా అనిపిస్తుందో చెప్పండి. అద్భుతమైన ఈ ప్లేస్ దగ్గర చూడడం అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇండియా పరంగా కూడా ఐ మీన్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్ అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. చూడగానే 3 రాకెట్లు ఇలా పెట్టి దానికి సర్కిల్లో ఇలా పెడితే అది చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించింది. ఇది మీకు చూపించకుండా ఉండగలనా? ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని కనెక్షన్లో ఉండే